అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాపకి హెయిర్ ప్యాక్ అయితే పెట్టాననమాట. సో, అది ఎలా చేశాను, ఏంటి ఆ రెమెడీ అంతా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, వీడియోలోకొచ్చేస్తే ఇక్కడ మా పాప ఆల్రెడీ గోరింటాకు తెచ్చిపెట్టుకుందనమాట. అదంతా నీట్‌గా స్టెమ్స్ లేకుండా తీసేసుకుంటుంది. అలాగే మందారాకులు అవి కూడా తెచ్చుకుంది. సో, కలబంద కూడా కావాలి అంటే ఇక్కడ మన ఇంటి దగ్గరే ఉంటే అది కూడా కోసుకుందనమాట. సో, కోసుకొని ఆ యెల్లోది లిక్విడ్ వస్తది కదా! సో, అదంతా పోయేదాకా పక్కన పెట్టేసుకొని ఇక్కడ వాష్ చేసుకుంటుంది. సో, దీనికన్నా ముందే మేము మెంతులనేవి నానబెట్టుకున్నామనమాట. సో, వీడియోలోకొచ్చేస్తే ఇక్కడ మొత్తం గోరింటాకు వేసేస్తున్నాననమాట. తర్వాత ఒక 4 మందారాకులు, అలాగే మందార పూలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా నీట్‌గా వాష్ చేసుకొని వేస్తున్నాననమాట. సో, దాని తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న మెంతులు కూడా మనం వేసేస్తున్నామనమాట. సో, మెంతులు వేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా కలబంద. సో, అది కూడా పీసెస్‌గా వేసేస్తున్నానండి. ఇక్కడ మీరు ఓన్లీ జెల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ కలర్ దాంతో పాటు కూడా వేసేసుకోవచ్చు. అది మన చాయిస్. ఆ తర్వాత పెరుగు కూడా వేసేసి ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవడమే. సో, ఫస్ట్ ఏంటంటే ఒక మెయిన్‌ది మనం ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఏం చిక్కు ఉండకూడదనమాట జుట్టుకి. అప్పుడే మంచిగా అది హెయిర్‌కి, స్కాల్ప్‌కి పట్టిద్దనమాట. సో, ఇక్కడ తను చిక్కు తీసేసుకుంది. చిక్కు తీసుకున్న తర్వాత నేను ఒక్కొక్క లేయర్‌గా తీసి పాయగా తీసి తన హెయిర్‌కి అప్లై చేస్తున్నాననమాట. ఫుల్ అప్లై చేసేయాలి హెయిర్ అంతా. పాయలుగా తీసి స్కాల్ప్ నుంచి రూట్స్ వరకు ఫుల్ అప్లై చేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎట్లా అప్లై చేశాను. సో, ఇలా అప్లై చేసిన తర్వాత 1 అవర్ ఉంచుకొని మనం హెయిర్ వాష్ చేసేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట. మా పాపకి బార్ అయితే ఉంది కానీ ఒత్తు లేదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తను కేర్ తీసుకోలేదు, కొంచెం స్టడీ టెన్షన్ వల్ల. సో, ఇప్పుడు హాలిడేసే కాబట్టి తను కొంచెం కేర్ తీసుకోవాలి అని అనుకుంది. సో, అందుకనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.